SR7 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం శ్రీధర గ్రామంలో టీడీపీ నాయకులు అజీం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయవంతం. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం శ్రీధర గ్రామంలో టీడీపీ నాయకులు రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి అజీం ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 400 మంది వైద్యం చేయించుకుని ఉచిత మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో 20 మంది నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలు చేసి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నడిపించారు. రిపోర్టింగ్ SR7 న్యూస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్. డాక్టర్ నా పని కాదండి. కరెంట్ లేదు. అమ్మ ఒకసారి అడ్డలేదు. వెంకటేశ్వర గారు ఎట్లండి, గడ్డం పెట్టండి, కూర్చోండి. క్యాంపు పెట్టారు సార్, చాలా సంతోషంగా ఉంది. అందరం చూసుకుంటున్నాం, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ డాక్టర్లు కూడా మంచి సహకరించి మంచి మా మాట వింటున్నారు. అన్ని మందులు కూడా మాకు ఉచితంగా ఇస్తున్నారు సార్. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అన్నీ బాగా జరుగుతుంది సార్. కళావతి వేలేరు సచివాలయం స్టాఫ్ అండి. నేను CHOగా చేస్తున్నాను, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. ఈరోజు ఇక్కడ క్యాంప్ ఉందని మాకు తెలియజేశారు. అందుకే మేము అందరం వచ్చి క్యాంప్లో పాల్గొన్నాం. ఈ క్యాంప్ వల్ల ఈ విలేజ్లో అందరూ ఉపయోగం పొందారు. క్యాంప్ సుమారు 400 దాకా వచ్చారండి. క్యాంపు అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ వచ్చి చూశారు. సివియర్ కేసులు అంటే మోకాలు నొప్పులు, ఆపరేషన్లు అవి వాళ్ళు వచ్చారండి. వాళ్ళందరి నేమ్స్ వాళ్ళు లిస్ట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది తర్వాత కూడా అందిస్తామని చెప్పారు. సర్జరీస్కి కూడా తీసుకెళ్తామని చెప్పారు. నమస్కారం. భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు విలీన మండలం ఉన్నటువంటి కుక్నూరు మండలంలోని వేలేరు శ్రీధర గ్రామ పంచాయతీ శ్రీధరలో ఒక మేఘా గొప్ప వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి భద్రాచలం పట్టణంలోని ప్రముఖ వైద్యులు, సీనియర్ వైద్యులు దాదాపుగా 14 మంది పాల్గొనడం జరిగింది. అన్ని రోగాలకు సంబంధించిన అంటే MDలు, సర్జన్లు, అదేవిధంగా పంటి, ముఖ్యంగా కంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా గైనకాలజిస్టు మహిళా డాక్టర్ అనిల గారు, మళ్ళీ సుప్రియ గారు కూడా ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది. భద్రాచలం రోటరీ క్లబ్ ఏర్పడి 37 సంవత్సరాలైంది. అది ఎప్పుడు మనం భద్రాచలం డివిజన్లోనే క్యాంపులు పెట్టేటోళ్ళం. మరి నేను ఈ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి చైర్మన్ కూడా వివరించాను. నేను ఈ శ్రీధర గ్రామంలోనే పుట్టి పెరిగాను కాబట్టి మరి సొంత ఊరికి ఏదైనా చేయాలనే తపనతో నేను రోటరీ సభ్యులందరినీ విన్నపించడం జరిగింది. నా విన్నపాన్ని వాళ్ళందరూ కూడా ఆమోదించి మరి ఈ శ్రీధర గ్రామంలో మంచి క్యాంప్ పెడదాము, ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాల వల్ల వ్యాధులు ఎక్కువ ఉన్నాయి, ఒళ్ళనొప్పులు, జ్వరాలు ఉన్నాయి కాబట్టి పెడదామన్నారు. వారం రోజుల క్రితం మా ప్రెసిడెంట్, సెక్రటరీ మేము అందరం కలిసి విజిట్ చేసి మరి కనీసం రోడ్డు కూడా కార్లు కూడా రాని పరిస్థితిలో ఉంటే మరి ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ సురేష్, పంచాయతీ సర్పంచ్ సీతారాములు, మా ఇద్దరు తమ్ముళ్ళు నయీం, కలీం, వీళ్ళిద్దరు కూడా మరి దాదాపుగా 50-60 ట్రిప్పులు గ్రావెల్ వేసి పొక్లైన్ పెట్టి లెవెల్ చేయించి రోడ్డు కూడా కొంచెం ఇది చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఇక్కడ ఈ క్యాంపు ఇలా జరిగిందంటే ఇంటీరియర్ ఏజెన్సీ ప్రాంతం అయినా ఇక్కడికి డాక్టర్లు రావడం, ప్రజలు కూడా దాదాపుగా 600 మంది అలా ఓపీ చేయించుకొని మందులన్నీ తీసుకోవడం జరిగింది. మరి ఈ క్యాంపుకి దాదాపుగా 1,20,000 రూపాయల మందులు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. మరి ఇంత సహకరించిన మా రోటరీ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామ పెద్దలు, మరి ఇక్కడ నాకు తెలుసు తాళ్ళూరి సురేష్ బాబు కానివ్వండి, పంచాయతీ సర్పంచ్ సీతారాములు కానివ్వండి, మా బ్రదర్స్ కానివ్వండి, ఇంకా మిత్రులు అందరూ కూడా మన చలపతిరావు గారు, బత్తుల చలపతిరావు గారు, బత్తుల బలరాం, వీళ్ళందరూ కూడా నాకు వారం రోజులు బట్టి నేను చెప్తే ప్రతిదీ చేసి నాకు సహకరించారు. వీళ్ళందరూ సహకరించడం వల్ల ఈ వైద్య శిబిరం ఇంత సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇదే దీంతో నేను తప్పకుండా ముందు కూడా ఇప్పుడు నా మండలం కాబట్టి
కాబట్టి మేము పుట్టి పెరిగే ఏరియా కాబట్టి కుకునూరు మండలంలో తప్పకుండా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ 3-4 సంవత్సరాలు నేను కూడా 26-27లో ప్రెసిడెంట్ చేస్తున్నాను. మ్యాక్సిమం క్యాంపులు ఇక్కడే పెడతాను. ఉదయం మండలం నుంచి వచ్చిన రైతులందరూ కూడా మరి పశు వైద్య శిబిరం పెట్టడం జరిగింది. వెటరీనరీ కూడా మేము అంటే అది మా మ్యాండేటరీ ప్రకారం జూన్లో జూలైలో పెట్టాలి కాబట్టి టైం మీద కుకునూరు మండలం ఉన్నటువంటి సోదరులందరూ కూడా మరి ప్రచారం చేసి ఇంతమంది రావడం కోసం సహకరించారు. వీళ్ళందరికీ కూడా భద్రాచలం రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా మా అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు కుకునూరు మండల ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.